మా ఇంట్లో ఇంత చాక్లెట్స్ ఉన్నాయి, ఏం చేయాలి రండి చూపిస్తా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే చాక్లెట్ని కట్ చేయాలి. మీకు ఎంత చాక్లెట్స్ కావాలి అంత చాక్లెట్స్ని కట్ చేసుకోవాలి. నాకు 2 చాక్లెట్స్ చాలు. కట్ చేసిన తర్వాత ఒక సైడ్ పెట్టుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే మీరు టీ చేసుకుంటారు కదా, అది తీసుకోవాలి. గ్యాస్ని ఆన్ చేయాలి, సిమ్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకే, సిమ్ మోడ్లో పెట్టుకున్న తర్వాత పాలు కొంచెం తీసుకోవాలి, మీకు ఎంత కావాలంత. నాకు మీడియం గ్లాస్ చాలు, చూడండి నాకు మీడియం గ్లాస్ చాలు, అందుకే మీడియం గ్లాస్ పాలు తీసుకుంటాను. అయిన తర్వాత అంటే టీ పెడతారు కదా, దాన్ని తీసుకొని పాలు వేయాలి. దాని తర్వాత మేము ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా చాక్లెట్స్ని, అవి వేయాలి. అదైన తర్వాత అంటే ఒక స్పూన్ తీసుకొని వాష్ చేయాలి నీట్గా. అదైన తర్వాత మేము మిక్స్ చేయాలి. అక్కడే ఉంటే అది అంటే అక్కడే గట్టిగా అయిపోతుంది, అందుకే మిక్స్ చేయాలి. నేను ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు మేము బయట తీసుకుంటే డబ్బులు, అందుకని హోమ్ మేడే జ్యూస్ చేస్తున్నా. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ జ్యూస్. ఓకే, అట్లానే మిక్స్ చేస్తున్నా. అది కరిగినాక మీరు తీయాలి. ఇంకా కరగలేదు నాది, ఇంకా అట్లనే ఉంది. అట్లనే మిక్స్ చేసుకుంటుండండి. అదైనా కొంచెం షుగర్ వేయండి, అంటే ఒక స్పూను. అదైన తర్వాత ఒక గ్లాస్లో వేసుకోవాలి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని మూసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో నీట్గా పెట్టాలి, చల్లకుండా. పెట్టినాక డోర్ క్లోజ్ చేయండి. ఓకే, ½ an hour టైం. ఓకే, ఇప్పుడు ఆ జ్యూస్ అయిపోయింది, రండి చూద్దాం. ఇప్పుడు డోర్ తీసి, చల్లగా ఉంది, ఇంకా రాలేదు అది. ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకొని నా ఫేవరెట్ గ్లాస్ తీసుకొని కడగాలి. కడిగిన తర్వాత ఆ జ్యూస్ని దాని లోపల వేసి మీకు స్ట్రా వేసి తాగాలి. సూపర్.